నమస్కారం. ఎంవీఆర్ ఫ్యాక్ట్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం డబ్బుతో డబ్బును ఎలా సంపాదించాలి, మన అవసరాలకు అనుగుణంగా రెగ్యులర్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఒక అద్భుతమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ రూల్ ద్వారా తెలుసుకుందాం. ఈనాటి మన విశ్లేషణలో అద్భుతమైన 1% రూల్, అలాగే చాలా పవర్ఫుల్ అయిన 40-40-20 ఫార్ములాను డీకోడ్ చేయబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఆలోచించండి. మన కళ్ల ముందు ఇద్దరు వ్యక్తులున్నారు. మొదటి వ్యక్తికి ఏకంగా ₹1,00,000 జీతం, కాని రోజుకు 10 గంటల పని, దానికి తోడు తట్టుకోలేనంత ఒత్తిగి. ఇక రెండో వ్యక్తికి వచ్చేది ₹60,000, కాని రోజుకు 7 గంటలే పని, పీస్ఫుల్ లైఫ్. అంటే మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉందన్నమాట. నిజానికి మనందరి లక్ష్యం ఏమయ్యుండాలి? ఎక్కువ జీతం కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం కాదు కదా. భవిష్యత్తులో మనకు డబ్బు కంటే స్వేచ్ఛ, ప్రశాంతత ఎంత ముఖ్యమో ఈ చిన్న ఉదాహరణే చెబుతోంది. ఈరోజు మన విశ్లేషణలో మనం ప్రధానంగా 5 విషయాలు చూడబోతున్నాం. అవేంటంటే డబ్బుతో స్వేచ్ఛ, ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ల పోలిక, ఆ పైన మన అసలు సిసలు 40-40-20 రూల్, మనం నివారించాల్సిన తప్పులు, చివరగా కుటుంబ ఆర్థిక రక్షణ. మొదటి భాగం, డబ్బుతో స్వేచ్ఛ. అసలు డబ్బుతో నిజమైన స్వేచ్ఛను ఎలా పొందాలో ఒకసారి చూద్దాం. ఒకసారి చరిత్రలోకి వెళితే 1800 కాలంలో మనుషులు కేవలం బతకడం కోసం, అంటే మనుగడ కోసం కష్టపడేవారు. అదే 1950ల నాటికి ఆ లక్ష్యం కాస్త భద్రత కోసం మారింది. ఇక 2010లో చూడండి, సమాజమంతా గౌరవం, సంపద కోసం పరుగులు తీసింది కదా. కానీ రాబోయే కాలం అలా కాదు. భవిష్యత్తంతా స్వేచ్ఛ, వర్క్ లైఫ్ బ్యాలెన్స్దే. అంటే మనకు ఎంత ఖాళీ సమయం దొరుకుతుంది, ప్రశాంతంగా ఎలా బతకగలం అన్నదే అసలైన గోల్. మనం సంపాదించే డబ్బు మనకు ఈ స్వేచ్ఛను ఖచ్చితంగా ఇవ్వగలగాలి. రెండవ భాగం, ఇన్వెస్ట్మెంట్ పోలిక. మనం కోరుకునే ఆ స్వేచ్ఛను సాధించాలంటే మనం ఎలాంటి పెట్టుబడులు పెట్టాలి? పాత పద్ధతుల్లో సేవ్ చేస్తే వర్కౌట్ అవుతుందా? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పోలిక చూద్దాం. మనం నెలకు ₹5,000 చొప్పున 20 ఏళ్లపాటు సేవ్ చేస్తున్నామనుకుందాం. ఆ డబ్బును తీసుకెళ్లి ఒక ఫిక్స్డ్ డిపాజిట్, అంటే ఎఫ్డీలో పెడితే మనకొచ్చేది కేవలం ₹26 లక్షల. దానికి తోడు ఆ వచ్చే వడ్డీ మీద మనం భారీగా ట్యాక్స్ కూడా కట్టాలి. అదే డబ్బును స్టాక్ మార్కెట్ లేదా ఈక్విటీలో పెడితే ఏకంగా ₹50 లక్షల వరకు రిటర్న్ వస్తుంది. అది కూడా చాలా తక్కువ ట్యాక్స్ బెనిఫిట్స్తో. మనం ద్రవ్యోల్బణాన్ని తట్టుకొని నిలబడాలంటే ఈక్విటీకి మించిన మార్గం లేదని ఈ నంబర్స్ మనకు స్పష్టంగా చెబుతున్నాయి. మూడవ భాగం, ది 40-40-20 ఇన్వెస్ట్మెంట్ రూల్. మన లైఫ్ స్టైల్ను కాంప్రమైజ్ చేసుకోకుండానే సంపదను ఎలా సాధించాలో ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్లు పాటిస్తున్న సీక్రెట్ ఫార్ములా ఇదే. మనం చేసే మొత్తం పొదుపును 3 భాగాలుగా చేయాలి. మొదటి 40% దీర్ఘకాలిక సంపద కోసం, రెండవ 40% రెగ్యులర్ ఆదాయం కోసం, ఇక చివరి 20% ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ విభజన మన మొత్తం జీతం మీద కాదు సుమా, మన ఖర్చులన్నీ పోగా ప్రతి నెల మిగిలే సేవింగ్స్ మీద మాత్రమే. ముందుగా మొదటి 40% గురించి మాట్లాడుకుందాం. ఈ డబ్బును మనం నేరుగా రిస్క్ తీసుకుని స్టాక్స్లో పెట్టే బదులు మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లలో పెట్టుబడిగా పెట్టడం ఎంతో సేఫ్. ఇది మన పిల్లల పైచదువులు కావచ్చు, వాళ్ల పెళ్లిలు కావచ్చు, లేదా మన రిటైర్మెంట్ కోసం కావచ్చు. ఫ్యూచర్లో ఒక భారీ కార్పస్ని క్రియేట్ చేయడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అసలు కాంపౌండింగ్ శక్తి అంటే ఏంటో చూడండి. ఇక్కడ ఏకంగా ₹5,27,00,000 కనిపిస్తున్నాయి. అవును, నెలకు కేవలం ₹10,000 ఇన్వెస్ట్ చేస్తూ దాన్ని ప్రతి సంవత్సరం ఒక 5% పెంచుకుంటూ పోతే 30 ఏళ్ల తర్వాత మనం ఇంత భారీ సంపదను క్రియేట్ చేయవచ్చు. ఇది నిజంగా మ్యాజిక్లా అనిపిస్తుంది కదా. క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది బెస్ట్ ఉదాహరణ. సరే, ఫ్యూచర్ అయితే సేఫ్ అయిపోయింది. మరిప్పుడు అంటే వర్తమానంలో మన పరిస్థితేంటి? దానికి సమాధానమే ఈ రెండవ 40%. భవిష్యత్తు కోసం సంపదను పెంచుకోవడంతో పాటుగా ప్రతి నెల మన బ్యాంక్ అకౌంట్లో క్రమం తప్పకుండా ప్యాసివ్ ఇన్కమ్ పడేలా ఒక సిస్టమ్ని సెట్ చేసుకోవడం ఇక్కడ మన ప్రధాన లక్ష్యం. ఇలా రెగ్యులర్గా డబ్బు రావాలంటే మనకు 2 అద్భుతమైన మార్గాలున్నాయి. ఒకటి, ప్రతి ఏటా క్రమం తప్పకుండా డివిడెండ్స్ ఇచ్చే కోల్ ఇండియా లేదా ఓఎన్జీసీ లాంటి సాలిడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం. రెండవది, రీట్స్, అంటే ఎంబసీ లేదా నెక్సస్ లాంటి రియల్ ఎస్టేట్ ట్రస్ట్లు. ఇవి ఎలా పనిచేస్తాయంటే, ఆ రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చే అద్దె ఆదాయాన్ని ప్రతి 3 నెలలకొకసారి ట్యాక్స్ ఫ్రీ డివిడెండ్ రూపంలో నేరుగా మన అకౌంట్లో జమ చేస్తాయి. అచ్చం మనకు సొంత ఇల్లు ఉండి దానికి అద్దె వస్తున్నట్లే, కాని ఎలాంటి మెయింటెనెన్స్ తలనొప్పులుండవు. నాలుగవ భాగం, నివారించాల్సిన తప్పులు. సంపద ఎలా సృష్టించాలో తెలుసుకున్నాం.
కానీ ఆ క్రమంలో మనం అస్సలు చెయ్యకూడని తప్పులేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చాలామంది పప్పులో కాలేస్తుంటారు. మొదటి తప్పు లగ్జరీ కార్ల లాంటి డిప్రిషియేటింగ్ అసెట్స్ పైన మోజుపడటం. షోరూం నుంచి బయటకు రాగానే వాల్యూ పడిపోయే కారు కోసం లక్షలు తగలేయకూడదు కదా. ఆ ఈఎంఐలు, ట్యాక్సులు, ఇన్సూరెన్స్తో మన జేబుకు గట్టిగా చిల్లుపడుకుంది. ఇక రెండవది, ఆన్లైన్లో ఏ ఆఫర్ కనిపించినా, సేల్స్ పేరుతో ఏ డిస్కౌంట్ కనిపించినా టెంప్ట్ అయిపోయి అనవసరమైన వస్తువులు కొనడం. ఈ రెండు అలవాట్లను మనం పూర్తిగా దూరం పెట్టాలి. లేకపోతే మన సేవింగ్స్ ప్లాన్ మొత్తం దెబ్బతింటుంది. ఇక 5వ భాగం, కుటుంబ ఫైనాన్షియల్ రక్షణ. కేవలం డబ్బును సంపాదించడమే కాదు, దాని ఎమర్జెన్సీ పరిస్థితుల నుండి కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. ఇక్కడే మన ఫార్ములాలో ఆఖరి 20% రంగంలోకి దిగుతుంది. ఈ ఫైనాన్షియల్ షీల్డ్లో 3 లేయర్లున్నాయి. మొదటిది, మనకు కనీసం 12 నెలల ఖర్చులకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్. రేపు పొద్దున్న సడన్గా జాబ్ పోయినా, ఏదైనా ఎమర్జెన్సీ ఈఎంఐ వచ్చినా ఎవ్వరి దగ్గర చెయ్యి చాపకుండా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. రెండవది మంచి హెల్త్ ఇన్సూరెన్స్. మూడవది టర్మ్ ఇన్సూరెన్స్. ఇవి మన ఆర్థిక ప్రణాళికకు నిజమైన రక్షణ గోడలు. ఒక్కసారి ఆలోచించండి, మనమందరం ఎంతో కష్టపడి డబ్బు కూడబెడతాం. కాని ఊహించని ఒకే ఒక ఆరోగ్య సమస్య చాలు ఆ కుటుంబం మానసికంగా, ఆర్థికంగా చిన్నాభిన్నమవడానికి. అప్పటిదాకా చేసిన ఇన్వెస్ట్మెంట్లు అన్నీ ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ బిల్లులకే సరిపోతాయి. అందుకే హాస్పిటల్ బిల్స్ నుండి బయటపడటానికి ఒక సమగ్రమైన హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం అస్సలు మర్చిపోకూడని ఫస్ట్ స్టెప్. ఇక టర్మ్ ఇన్సూరెన్స్ విషయం చూస్తే మనం నిజంగా ఆశ్చర్యపోతాం. కేవలం నెలకు సుమారు 1000 రూపాయల ప్రీమియం కడితే చాలు, సంపాదించే వ్యక్తులకు ఏకంగా 2 కోట్ల రూపాయల కవరేజ్ దొరుకుతుంది. కుటుంబాన్ని పోషించే వ్యక్తికి దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఈ ఇన్సూరెన్స్ గొప్ప అండగా నిలబడుతుంది. ఇంత చిన్న అమౌంట్తో ఇంత పెద్ద ప్రొటెక్షన్ దొరుకుతున్నప్పుడు ఎవరైనా ఎందుకు వదులుకుంటారు చెప్పండి? అయినా మనలో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఏటా డబ్బులు కడుతున్నాం, ఒకవేళ మనకు ఏమీ జరగకపోతే ఆ డబ్బంతా వేస్ట్ అయిపోయినట్లే కదా అని. ఇక్కడే ఇందులో ఒక సూపర్ ఫీచర్ ఉంది. అదే ఫుల్ రీఫండ్ ఆఫ్ ప్రీమియం. పాలసీ వ్యవధి ముగిసేనాటికి కవరేజ్ అవసరం లేకపోతే మనం కట్టిన ప్రీమియం అంతా, అంటే కేవలం ఆ జీఎస్టీ అమౌంట్ కట్ చేసి మిగతాదంతా రూపాయి కూడా పోకుండా తిరిగిచ్చేస్తారు. అంటే మన సేఫ్టీకి సేఫ్టీ, మన డబ్బులు మనకు వాపస్. ఎంత మంచి అవకాశం కదా ఇది. సో ముగించే ముందు మనల్ని మనం ఒక ప్రశ్న అడుక్కోవాలి. మనం కష్టపడి పెడుతున్న పెట్టుబడులు కేవలం పనికిరాని వస్తువులను కొనిపెడుతున్నాయా, లేక మనకు అంతిమ స్వేచ్ఛను ప్రసాదిస్తున్నాయా? ఈ 40-40-20 ఫార్ములాను కరెక్ట్గా ఫాలో అయితే ఆ స్వేచ్ఛను సాధించే దిశగా మనం బలమైన అడుగులు వేసినట్లే. ఆలోచించండి. ఈ విశ్లేషణ చూసినందుకు ధన్యవాదములు. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఆర్థిక స్వేచ్ఛ మరియు తెలివైన ఇన్వెస్ట్మెంట్స్ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మా MVR ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి టాపిక్తో కలుద్దాం.